దివంగత నేత వైఎస్ఆర్ పేరు మార్చి ఈ విషయంకైతే వీళ్ళు అరాచకం సృష్టిస్తున్నారు. ఏదేమైనా ఇది ఎట్టి పరిస్థితులను మంచిగా తీస్తాయి. కుటుంబ అయితే మంచిది కాదు. వైఎస్ జగన్ హయాంలో అయితే ఎన్టీఆర్ పేరు అయితే ఆ జిల్లాకైతే పెట్టి ఆయన అభిమానం చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలా పేరు మార్పులు ఎటువంటి పరిస్థితుల్లోని సరికాదని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? అరాచకం అయితే ఇది కాదండి. శాంతియుతంగా తొలగించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు మళ్లీ నామకరణం చేయాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా నిరసన తెలియపరిచాము. నిజానికి ఏంటంటే ఆయన మరణానంతరం కొండపైలు కొన్ని వేల మంది చనిపోయిన తరుణంలో మరి సానుభూతి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రిగా పరిపాలించారు కాబట్టి దశ దిశ ఈ స్టేడియంకి మార్చినటువంటి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అభ్యర్థిని పెట్టుకోవడంతో ఆయన పేరు నామకరణం చేశారు 2009లో. ఇప్పుడు అర్ధాంతరంగా తొలగించడంతో మరి అది సరైన పద్ధతి కాదు. రాజకీయాలు చేయొచ్చు కానీ ఇంత దారుణమైన రాజకీయాలు చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు మరీ నామకరణం చేయాలని రానున్న రోజుల్లో ఇది మార్చకపోతే ఏ విధంగా మీరు ఆందోళన చేస్తాం సార్. మా హక్కులు మేము పోరాటంలో అవసరం ప్రాంతాలైనా మేము సర్దుపడతాం సార్. ఈ రోజు శాంతియుతంగా చేస్తాము, రేపు నిరాహారదీక్ష చేస్తాము, లేదనుకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తాము. మా ప్రజల్లో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇక్కడ చెప్పండి, ఏం చెప్తారు మీరు ఈ పేరు మార్పుపై? ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అండి. ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం తక్షణమే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. మహానేత అనేకమైన పేద ప్రజలకి గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానుభావుడు ఆయన పేరు తీయడం వల్ల వీరికి ఏమవుతుందండి? మీరు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అవి ముందు నెరవేర్చండి అయ్యా. అంతేగాని అరెస్టులు చేయడం, ఇలాంటి స్టేడియంల దగ్గర మహానేతలు బోర్డులు తీయడం ఇదే వచ్చింది. దయచేసి మీరు శిలాఫలకాలు నెక్స్ట్ ఇంకేవి మా నాయకుల అరెస్టులు ఇది మీ సూపర్ 6 లో భాగమైతే మీరు చేసుకోండి. ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు మీరు? ఆ హామీలన్నీ గాలి కుదిరేసి ఇలాంటి అవమానపరిచే దిశగా చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు, మీ పార్టీ వ్యవస్థాపకుడు ఆ అన్నగారి పేరుని జిల్లాకు పెట్టినటువంటి అంత ఆయనకు ఉంది. ఈ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరు తీసిన దేశమైన రాజకీయం మీకు ఉండిపోతుంది. చెప్పండి, ఏం చెప్తారో ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి ఆందోళన చేయబోతున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా కక్షపూరితమైన రాజకీయాలు చేయడం, స్పృహతప్పి రాజకీయాలు చేయడం అనేది చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మహానీయులు మేము దైవంగా భావించేటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించడం అంటే చాలా దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారని, ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతలకు పూర్తిగా కూడా దూరమైన పరిస్థితిని తీసుకుని వస్తున్నారని ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు ఏ రైట్ ఉందని చెప్పేసి ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మహానీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొన్ని గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు మరణించిన అనంతరం ఆయన మీద సానుభూతితోని 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా నామకరణం చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని దానికి నియమిస్తే ఈరోజు తొలగించడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి పేరు ఎక్కడ కనిపించుకోవడం అంటే వైఎస్ఆర్ గారి పేరు అంటే వాళ్ళకి భయంగా ఉందా? భయం వేస్తుంది కాబట్టి తొలగిస్తున్నారు. ఇప్పుడు ఎలాగో ఏ విధంగా ఈవీఎం ప్రభావంతో గెలిచారో ఎలా గెలిచారో అనవసరం, గెలిచారు కదా. ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం పథకాలు ఇచ్చాం, ప్రజలకు ఏం హామీలు ఇచ్చాం అనేది నెరవేర్చాలి. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ జగన్ వెంట ఉన్న వారిని శిక్షించడం, దూషించడం, వాళ్ళు అరెస్టులు చేయడము, ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కూల్చడం, అరెస్టులు చేయడం ఇవన్నీ సమయం కాదు. మీరు పథకాలు హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చండి. అంతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కంటే ఇంకెక్కువగా ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలని ఆలోచించారు తప్ప మీలాగా అరాచక పాలన, నారా లోకేష్ గారి రెడ్ బుక్ పరిపాలన, రాక్షస పాలన ఆయన చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీ రామారావు గారి మీద ఎంత గౌరవం ఆయనకు ఉండబట్టే కొత్త జిల్లా స్థాపించేటప్పుడు ఎన్టీ రామారావు గారి జిల్లా అని చెప్పి నామకరణం చేశారు. అంటే అంత ఉన్నతమైన కుటుంబంలో ఆయన పుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని మీలాగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా సూపర్ 6 చూస్తే భయం వేస్తుందని చెప్పుకొని తిరిగి అరాచక పాలన చేయట్లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా 1 మ్యాన్ ఆర్మీ లాగా పార్టీ సింగిల్ గా పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పొత్తులు లేకుండా
ఒక ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఒక 151 సీట్లతో 2019లో ఎన్నికయ్యారు. ఈ రోజు ఆయన మీద వ్యతిరేకమేం లేదు, అంతా మంచి చేస్తారు తప్ప చెడు చేయలేదు. ఈ రోజు మీరు 3 పార్టీలు కలిపితే 50% ఓటు శాతం అయితే ఆయన సింగిల్ గా 40% ఓటు శాతం గెలుచుకున్నారు. అంటే అక్కడ వ్యతిరేకం ఎక్కడ ఉంది చెప్పండి. ఆయన మీద మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేర్లు అయితే శిలా పథకాల మీద తొలగించగలరేమో కానీ పేదల ప్రజల గుండెల్లో మాత్రం ఆయన పేరుని తొలగించలేరు ఎవరు అభిమానాన్ని కూడా. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈ రోజు విశాఖపట్నం చెందిన ఈ స్టేడియం ని పేరు తొలగించిన విషయంలో ఈ రోజు ఇక్కడ అందరూ కూడా నిరసన తెలియజేయడానికి ఇక్కడంతా కూడా సభ్యులందరూ కూడా వచ్చారు. అసలు విశాఖపట్నానికి గ్రేటర్ అనే పదాన్ని జోడించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు గ్రేటర్ విశాఖ జీవీఎంసీ కార్పొరేషన్ గా తయారైందంటే అది ఆ మహానేత వల్లే. విశాఖ ఎంతో డెవలప్ అవుతుందని ముందుగానే ఆయన ఊహించి ఒక బిఆర్టీఎస్ రోడ్లు గానీ, ఒక హెల్త్ సిటీని గానీ, ఒక ఐటీ సెజ్ని గానీ, ఫార్మా సెజ్ని గానీ, అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సెజ్ని గానీ ఇవన్నీ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు విశాఖ ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఎంతో ముందు చూపుతాం భవిష్యత్తులో విశాఖ డెవలప్ అవుతుందని ఇవన్నీ చేయడం జరిగింది. అలాంటి ఒక మహానేత పేరుని ఈ స్టేడియం పెడితే అది కూడా ఓర్చుకోలేక ఈ రోజు ఎంత దుర్మార్గంగా ఈ పేరు తొలగించారో చూసి ఇక్కడ అందరూ కూడా బాధతో ఈ రోజు ఈ సమావేశం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ వైఎస్ఆర్సీపీ ఈ స్టేడియం కి అయితే పేరు దివంగత మహానేత పేరు తీసేయడం అనేది చాలా అరాచకం అని చెప్తున్నారు. ఏదేమైనా అక్కడ పేరు అయితే తీయగలరు కానీ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వైఎస్ఆర్ నాయకుడు రాజశేఖర రెడ్డిని అయితే తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా మళ్ళీ పునఃపరిశీలించి రాజశేఖర రెడ్డి పేరుని మళ్ళీ యథావిధిగా పెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే విశాఖలో ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో సోమకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.